బ్రెజిల్లోని ఒక అరటిపండు ప్యాకేజింగ్ ఫ్యాక్టరీలో పండ్లు ఎలా సిద్ధమవుతాయో చూస్తే మనం తినే అరటిపండు వెనుక ఎంత పెద్ద ప్రాసెస్ ఉందో అర్థమవుతుంది. చెట్టు నుండి కోసిన గంటల వ్యవధిలోనే ఇవి మార్కెట్ కు వెళ్ళడానికి సిద్ధమైపోతాయి. అరటి పండ్లను నీళ్లలో ఎందుకు నానబెడతారో తెలుసా? మనం రోజు తినే అరటి పండ్లు మార్కెట్ లోకి రాకముందు ఎటువంటి ప్రాసెసింగ్ జరుగుతుందో అక్కడ మరోవైపు ఉన్న కార్మికులు వీటిని చిన్న చిన్న సెక్షన్లుగా కోసి నాణ్యతను పరీక్షిస్తారు. దెబ్బతిన్న పండ్లను అక్కడే వేరు చేస్తారు. నాణ్యమైన పండ్లకు లేబుల్స్ అంటించి క్రేట్లలో నీట్ గా సర్దుతారు. గమ్మత్తైన విషయం ఏమిటంటే చెట్టు నుండి కోసిన 4 గంటల లోపే పండ్లు ప్యాక్ అయ్యి ట్రక్కుల్లో దేశవ్యాప్తంగా రవాణాకు సిద్ధమైపోతాయి. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మనం తినే అరటి పండులు చెట్టు మీద పండవు, దూర ప్రాంతాలకు రవాణా చేయాలి కాబట్టి వీటిని పచ్చిగా ఉన్నప్పుడే కోస్తారు. అరటి గెలలను కోసినప్పుడు వచ్చే పాలు లేదా జిగురు పండుకు అంటుకోకుండా ఈ నీళ్లు శుభ్రం చేస్తాయి, లేదంటే పండు నల్లగా మారిపోతుంది. ఈ నీళ్లలో కొన్ని సురక్షితమైన ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. దీనివల్ల పండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి మరియు రవాణాలో పాడైపోవు. ఈ పద్ధతి వల్లనే అరటి పండ్లు కుళ్ళిపోకుండా మంచి రుచితో మన చేతికి అందుతాయి.